ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ జరుగుతుంటే అందరు ఎట్లున్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాయి. ఈరోజు మా కర్రీ అయితే పాలకూర పప్పు అంటున్నాను. ఎట్లా అంటున్నాను చూపెడతా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? నేనైతే పాలకూర కావాల్సిందైతే ఒక పాలకూర కట్ అయితే తీసుకున్నా, పప్పు అయితే వేసుకున్నా, ఒక పావు కిలో పచ్చిమిర్చి కూడా వేసుకున్నా, కొంచెం లైట్గా పసుపు వేసి అయితే ఉడకబెట్టిన. దీన్ని కొంచెం 2 రవ్వల చింతపండు అయితే వేసుకున్నా. దీన్ని అయితే కాసేపు అయితే ఉడికించుకుందాం, మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకుందాం ఫ్రెండ్స్. నేను పప్పు పోస్ట్లకు అయితే పచ్చిమిర్చి ఉన్న ఆనియన్ కళ్యామాకు అయితే కోసుకున్నా. ఇట్లా కొత్తిమీర కళ్యామాకు 2 ఉన్నాయి. ఎల్లిపాయలు కూడా తీసుకోవాలి. ఇక విజిల్ అయితే వస్తుంది. 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పప్పు అయితే ఉడకాలి. ఒక విజిల్ అయితే వచ్చింది, ఇంకా 2 విజిల్స్ కావాలి. మూడు విజిల్ అయితే వచ్చినాయి. దీన్ని అయితే ఆవిరి అయితే తింటాం, ఎందుకంటే ఆవిరి ఉంటే క్యాప్ రాదు కదా, ఆవిరి అయితే తింటాను. ఆవిరి మొత్తం పోయే వరకు అయితే తీసుకుందాం. క్యాప్ వస్తే చూద్దాం. నేనైతే క్యాప్ అయితే తీసుకున్న. పప్పు చూడండి ఇంత మెత్త ఉడికింది. 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే నేనైతే ఉంచిన. ఇప్పుడు దీన్ని అయితే పోపుకి అయితే వేసుకుందాం. చూడండి ఇంత మెత్త ఉడికింది. ఇప్పుడు దీన్ని అయితే పోసుకేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకుంటున్నా. కొంచెం అయితే జీలకర్ర అయితే వేసుకున్నా, కొన్ని ఆవాలు కూడా వేసుకుంటున్నా. నూనె మసిలినాకనైతే వేసుకోండి అవి. అది పచ్చిమిర్చి ఉన్న ఆనియన్ కూడా వేసుకుంటున్నా. ఎల్లిపాయలు అంటే అక్కముక్క దంచుకొని అయితే వేసుకోవాలి. కొన్ని అయితే ఎల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నా. కొంచెం పేస్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం ఎల్లిపాయను జీలకర్ర దంచుకున్న పేస్ట్ అయితే వేసుకున్నా. ఇట్లా కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. కొంచెం ఇంకా బ్రౌన్ కలర్ అయితే రావాలి. కొంచెం లైట్గా కొత్తిమీర కళ్యామాకు అయితే వేసుకుందాం. ఇవి మంచిగా గ్రేవీ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి.